వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఇవాళ మాకు 2 పనులు ఉన్నాయి. సో బావి దగ్గర ఉన్న మోటార్ వచ్చేసి ఇంకో బావి దగ్గర తీసుకెళ్ళాలి. ఇంకో బావి దగ్గర ఉన్న అంటే ఇంటికాడ రిపేర్కి ఇచ్చిన మోటార్ వచ్చేసి ఇంటికాడ పెట్టాలి. అది వేరేటోళ్ళది. సో అది రిపేర్ ఎందుకంటే మా చెరువులో బావి కదా. సో బావి వచ్చేసి చెరువు నిండంగానే ఆ మోటార్ మీద నుంచి నీళ్ళు పోయింది. సో అందుకని చెప్పేసి ఆ బావి దగ్గర ఉన్న మోటార్ని రిపేర్కి ఇచ్చాము. సో అది రిపేర్ అయింది. సో ఇవాళ 2 పనులు ఉన్నాయి. అందుకనే ఈ పని ఆ పని కంప్లీట్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ ఈ బావి మొత్తం కూలిపోయింది. ఈ బావి వెనకాల ఉన్న పొలం మాదే. ఆ పొలానికి నీళ్ళు సరిపోవట్లేదు. సో అందుకని చెప్పేసి మా బావి అంటే చెరువులో ఉన్న బావి దగ్గర చెప్పి అక్కడే పెట్టేద్దామని చెప్పేసి ఈ మోటార్ని తీసుకెళ్దామని ఇవాళ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం కానీ కాలేదు. అంటే ఒకరికి టైం దొరుకుతుంది, ఇంకొకరికి టైం దొరకలేదు. అందుకని చెప్పేసి ఇవాళ రెడీ అయినాము. అందరం కలిసి వచ్చేసినాం. మొత్తం 4-5 వచ్చేసినాం. మా బాబాయ్ వచ్చేసి ఈ మోటార్ని ఇప్పుతున్నాడు. మా నాన్న వచ్చేసి ఆ పైప్ మీద ఉన్న అది తాడుని ఇప్పుతున్నాడు. సో మా తమ్ముడు అక్కడ బండి మీద కూర్చున్నాడు. ఆ మోటారు ఆ బండి మీదనే పెట్టడానికే వచ్చాం మేమందరం. సో ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా ఒక 500 మీటర్స్ ఏమో ఉంటుంది. అక్కడ దాకా మోసుకెళ్ళలేమని చెప్పేసి ఆ తాడు మోటార్ కట్టేసి దాంట్లో కర్రెను పెట్టేసి ఆ మోటార్ ఆ బండి మీద పెట్టాలి. ఎందుకంటే అది 80-90 కిలోలు ఉంటుంది. ఒకరితోటి లేవదు. సో అటు ఇద్దరు మోసుకెళ్ళి ఆ బండి మీద పెడదామని చెప్పేసి ఆ మధ్యలో కర్రెను కడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మాకు చాలా అవసరం కనీసం. ఎందుకంటే అవి తినడానికైనా అవుతుందని చెప్పేసి మా వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. మేము కూడా తినడానికే కదా అని చెప్పేసి వెనకాల చూడండి మొత్తము గడ్డి మొలిచినాయి. వరి కాకుండా మొత్తం గడ్డే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఆ నీళ్ళు అక్కడ ఆ చేను మొత్తం నీళ్ళు లేకుండా మొత్తం గడ్డే ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఆ మోటార్ తీసుకెళ్ళి కనీసం ఆ గడ్డిని తీపిచ్చి నీళ్ళు పెడితే చక్కగా ఉంటుందని చెప్పేసి మా నాన్న అందరం కలిసి వచ్చాము. సో అందుకని చెప్పేసి నేను వీడియో తీయడానికే ఉండిపోయాను. మా తమ్ముడు వెళ్ళి మోటార్ లేపాడు. సో ఆయనతో ఎత్తి అది బండి దాకా తీసుకెళ్ళాడు. అక్కడ నుంచి బండి దాకా తీసుకెళ్ళాడు. సో పర్లేదు అనిపించాడు. ఎందుకంటే నాతోటి లేవదు అది ఇది అని చెప్పేసి అన్నాడు. కానీ ఆయన బండి దాకా అయితే వెళ్ళాడు. నేను కూడా పోయి బండి మీద ఎత్తి పెట్టాను. సో మా పని ఏంటిదంటే మా పని ఏంటిదంటే వెనకాల తీసుకొస్తున్నాం చూడండి ఆ బావి లోపల నుంచి ఆ పైపు తీసుకెళ్ళాలన్నమాట. నేను ఆయన ఇద్దరం కలిసి తీసుకెళ్ళాలని చెప్పేసి మాకు ఈ పని చెప్పారు. ఎందుకంటే చాలా రోజులు చేద్దాం అన్న పని అటనే ఆగిపోయింది. సో నేను మా తమ్ముడు ఇద్దరు కలిసి ఆ పైపుని ఎత్తుకొని ఆ పొలాల మీద క్యాట్ వాక్ నడుచుకుంటా ఆ బురదలో అక్కడ ఇక్కడ కింద లోపల ఆ వరిలో దున్నుకుంటా వెళ్ళాము. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. సో చాలా వరకు ఎంజాయ్ అనిపించింది. వర్క్ చేసే కాడ ఎంజాయ్ అనిపించింది. కాకపోతే ఎక్కువ ప్రెజర్ పెట్టంగానే అవసరమారా అని అప్పుడు అనిపించేది. ఇప్పుడైతే చాలా ఎంజాయ్ అనిపించింది. అటు ఇటు చేసి మేమైతే మొత్తానికైతే బావి దగ్గరికి అయితే వచ్చేసాము. అది మోసుకుంటా ఎడ్ల బండితోటి బావి దగ్గరికి అయితే వచ్చేసాము. సో బావి చుట్టూ చూడండి ఇలాంటి నీళ్ళు ఎక్కువ నిల్వ ఉండడంతో ఇలా గడ్డి మొలిచాయి. మా బాబాయ్ ఏం చేస్తున్నాడంటే చుట్టూ ఇది కాలబెడితే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నిప్పు పెట్టాడు. కానీ అది పచ్చిగా ఉండడంతో అది ఎలగలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు, ఎలగలేదు. నేను అంతలోనే తినేసి వద్దామని చెప్పేసి మేమైతే వేరే వాళ్ళ ఇంటికి ఇంకో మోటార్ ఉన్నదని చెప్పాను కదా, ఆ మోటార్ దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే నడుచుకుంటా వచ్చాము. ఎడ్ల బండి అది తిరుక్కుంటా చాలా దూరం నుంచి రావాలి. బండి మీద కూర్చోలేదు మేము. సో అక్కడ ఇదే వాళ్ళ ఇల్లు, రిపేర్ చేసి వాళ్ళ ఇల్లు. సో నేనేం చేశానంటే నాకు అక్కడ
ముగ్గురు, మా నాన్న, మా తమ్ముడు, మా బాబాయ్ ముగ్గురు ఉండంగానే వాళ్ళే ఎత్తేసి పెట్టారు. నేను ఖాళీ వీడియో తీయడానికే సరిపోయాను ఇవాళ. నాకు కూడా చాలా తిట్టిండు, ఏమరా అవసరమారా ఈ వీడియో అని చెప్పేసి. సో నేను కేర్ చేసుకోలేదు, అవసరం ఉండి నేను కేర్ చేసుకోలేదు. ఇవాళ వీడియో తీయడానికే సరిపోయాను. సో ఈ మోటరు కాలిపోయింది. యాక్చువల్లీ నీళ్ళు దీని మీద నుంచి వచ్చేసింది, కాలిపోలేదు, దీని మీద నుంచి వచ్చేసింది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్లీ నడవట్లేదు. ఏమైందో అని చెప్పేసి చూపెట్టడానికి ఇస్తే ఆయన 15 రోజులు 20 రోజులు అయింది అక్కడ పెట్టేసి. దాన్ని ఏం చేసిండో మొత్తానికి అయితే నడిపించాడు. సో ఇక్కడ నుంచి మా బాబాయ్ బండి తీసుకొని మేము ఇంటి దగ్గర ముందే వెయిట్ చేస్తున్నాము. సో వేరే వాళ్ళ మోటార్ అన్నాను కదా. సో వేరే వాళ్ళ మోటార్ వాళ్ళ ఇంటికాడ పెట్టేసి బావి దగ్గర వచ్చేసి మోటార్ మేము రాకముందే స్టార్ట్ అయిపోయింది, అంతా రెడీ చేసి పెట్టారు.